బోర్డ్ అండ్ వాయిస్ క్లియర్ గా ఉన్నాయా? బోర్డ్ అండ్ వాయిస్ రెండు క్లియర్ గా ఉన్నాయా? బోర్డ్ అండ్ వాయిస్ క్లియర్ గా ఉన్నాయా? బోర్డ్ అండ్ వాయిస్ రెండు క్లియర్ గానే ఉన్నాయా? ఎవరైనా ఒక్కసారి లింక్ పెట్టండి, నేను అందరికి ఫార్వర్డ్ చేస్తాను లింక్. శ్రీకర్, డౌట్స్ అన్ని చెప్తా. ఇప్పుడు క్లాస్లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత మెజారిటీ మీకు సాల్వ్ అయిపోవచ్చు. అందరూ రెడీ? JM1, JM2, JM3 అడ్వాన్స్ అందరు రెడీనా? అందరూ రెడీనా? రెడీ? రెడీ? ఈరోజు కొన్ని కొత్త మోడల్స్ చెప్తాను. ఓకే, ఈరోజు కొన్ని కొత్త పాయింట్స్ మనం నేర్చుకుందాం. ఈరోజు కొత్తగా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, చిన్నగా ఆలోచనలు, ఇవన్నీ కూడా మళ్ళా ఫస్ట్ క్లాస్లో sin 90 - θ, sin 90 + θ ఇవి ఉన్నాయి చూడండి. ఇవి వస్తేనే వస్తాయి, అవి రాకుండా ఇవి రావునన్న. ఏదైనా ముందు క్లాస్లో నోట్స్ తరోగుంటే ఇవి వస్తూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం రాయండి అన్న. sin A is equal to -3/5. sin A is equal to -3/5 and A is not in third quadrant. Nana, this one is the symbol for belongs to. A does not belongs to Q3. A is not in the third quadrant. A is not in the third quadrant. A is not in the third quadrant. Then find the all other trigonometric ratios. Find all other trigonometric ratios. All other trigonometric ratios. ఎలా చేస్తాం?
ఎలా చేస్తాం? జాగ్రత్తగా చూడండి. ఒకటి నేను చేసి చూపిస్తున్నాను. నాన్న sin A is a negative అన్నాడు. We know that sin is positive in first and second quadrants and negative in third and fourth quadrant. Sin A negative ante angle either is in the third quadrant or is in the fourth quadrant. But given that it is not in the third quadrant, that means it belongs to fourth quadrant. అక్కడ కింద ఫస్ట్ టైం కనుక రాయాలి. We know that sin is a negative. We know that sin is a negative in third and fourth quadrant. In third and fourth quadrants. But given that angle is not in the third quadrant, implies angle A belongs to fourth quadrant. Angle A belongs to fourth quadrant. First quadrant decide cheyali. Half of the work is over. This minus nana thus only indicates where that angle lies. దాని క్వాంటిటీ కాదు, వేర్ ఇట్ లైస్ అనేది మనకి డిసైడ్ చేస్తుంది మైనస్ ప్లస్ సైన్స్ అన్నమాట. ఇప్పుడు సైన్ ఏ పక్కన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోవాలి. సో ఇది యాంగిల్ ఏ. సైన్ అంటే 3, హైపోటెన్యూస్ ఇస్ 5. సార్ -3 కదా, సైడ్ ఎప్పుడు మైనస్ ఉండదు. లెంత్ ఆఫ్ ద సైడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. దట్ మైనస్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్. మైనస్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్. అంతేగాని ట్రయాంగిల్ వేసినప్పుడు -3 కానీ సార్ 5కి పెట్టాలా -3కి పెట్టాలా అట్లా అడగకూడదు. సైడ్ లెంత్ ఎప్పుడు నెగిటివ్ ఉండదు. ఓకే, మైనస్ ఓన్లీ ఏ క్వాడ్రంట్ లో ఉందో మనకి డిసైడ్ చేయటానికి. ఓకే, ఇప్పుడు ఇది 3, ఇది 5. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అడ్జసెంట్ సైడ్? 4. ఎలా వచ్చిందో ఐడియా ఉంది కదా. పైథాగరస్ థీరం, square of the hypotenuse is equal to sum of the squares of the other two sides. Okay, now ఇప్పుడు చెప్పండి cos A. ఫస్ట్ వాల్యూ రాయకూడదు. ఫస్ట్ ఇక్కడ ఆగాలి. ఏ ఎక్కడ ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్. సో cos is పాజిటివ్. దెన్ ఇక్కడ నుంచి వాల్యూ ఎంత? 4/5 ఇలా రాసుకోవాలి. tan A వాల్యూ రాయకూడదు. ఫస్ట్ ఎక్కడుంది యాంగిల్ ఏ? fourth quadrant. In fourth quadrant, tan is negative, -3/4. Cot A is in fourth quadrant. Cot is negative, -4/3. Cosecant A, fourth quadrant, negative, -5/3. Secant, fourth quadrant, positive, 5/4. ఇవి రాయగలిగారా చూడండి. పక్కా రాయగలిగారా చూడండి. అర్థమైందా? ఎలా చేసామో అర్థమైందా చూడండి. అర్థమైందా? నిజంగా అర్థమైందా? పక్కా నిజంగా అర్థమైంది. నన్ను అందరూ ఒకసారి అటెండెన్స్ కూడా ఇవ్వాలి. రాగానే అటెండెన్స్ ఇవ్వాలి. JM1, JM2, JM3 అడ్వాన్స్ అందరూ అటెండెన్స్ ఇవ్వాలి. అండ్ కొంతమంది నీట్గా నోట్స్లు రాయట్లేదు అని ఒక రిపోర్ట్ వచ్చింది నాన్న. నోట్స్లు నీట్గా రాయట్లేదు అన్న ఒక రిపోర్ట్ వచ్చింది. ఓకే, నోట్స్లు నీట్గా రాయాలిరా బుడ్డిగా.
ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఫస్ట్ ఎప్పుడైనా చూడండి అన్న చదివే విధానం క్లాస్ నోట్స్ నీట్‌గా ఉండాలా. మనం మార్నింగ్ 8:00కొస్తాం. ఈవినింగ్ 5:20 దాకా కాలేజీలో ఉంటాం. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ 9 అవర్స్ 20 మినిట్స్. ఎవరైతే ఈ 9 అవర్స్ 20 మినిట్స్‌ని ప్రాపర్‌గా ఉపయోగించుకుంటారో, అంటే క్లాస్‌లో కూర్చొని అటెంటివ్‌గా ఉంటారో, సార్ చెప్పేది అర్థం చేసుకోవటానికి. అంతేగాని పక్కకి తిరిగి మాట్లాడుకోవటం, టైమ్ పాస్ చేసుకోవటం చేస్తే వేస్ట్. అలా ఉంటారో వాళ్ళకు సబ్జెక్ట్ తొందరగా అర్థమవుతుంది. అండ్ దే విల్ ఎంజాయ్ ద సబ్జెక్ట్. వాళ్ళకెప్పుడు మైండ్ మీద ప్రెషర్ ఉండదు. కానీ చాలామంది 8-5:20 అయిపోయి నాకు ఈవినింగ్ చదువుతా ఇంకా అంటారు. ఈ టైమ్ అంతా వేస్ట్ చేసి ఈవినింగ్ ఎలా చదవగలుగుతాం? 5:20 కాలేజ్ అయిపోంగానే బయలుదేరి ఇంటికి మాక్సిమం మన కాలేజీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ 1 అవర్‌లో ఇంటికెళ్ళిపోగొడతారు. 6:30 కల్లా ఇంటికెళ్ళాం. ఒక ఫ్రెష్ అయిపోయి ఒక 1 అవర్ ఫ్రెష్ అవ్వాలా 7:30 దాకా. ఏమన్నా మంచిగా తినాలా. ఒక 2 అవర్స్, 2 ½ అవర్స్ అప్పుడు కనుక క్లాస్‌లో చెప్పినవన్నీ రివైజ్ చేసి, యెస్, నేను రివైజ్ చేయడం అయిపోయింది. అప్పుడు సార్ ఇచ్చిన వర్క్స్, ఎక్స్‌ట్రా వర్క్స్ ఇస్తారు హోమ్ వర్క్. ఈ మెటీరియల్ నుంచి ఇవి చేసుకురా, ఇవి చేసుకురా ఏదైనా వర్క్ షీట్లు అలా ఇచ్చినప్పుడు, అప్పుడు అవి చేయాలి. కానీ నోట్స్‌లు చదవకుండా ఎస్పెషల్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నోట్స్‌లు చదవకుండా మీరు వర్క్ షీట్ చేస్తున్నారు అంటే చాలా చాలా రాంగ్ మెథడ్ అది. అది చాలా తప్పు మెథడ్. ఎప్పటికి మీకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ రాదు. సార్‌లు ఏం చేసిస్తారు, ఏ ఏ పాయింట్స్ అయితే క్రీమ్ పాయింట్సో అవన్నీ నోట్స్‌లో ఉంటాయి. అవన్నీ క్లాస్ నోట్స్‌లో చేయిస్తారు. నోట్స్‌లో చేసిన ప్రాబ్లమ్స్ మళ్ళొకసారి చేసి అప్పుడు వర్క్ షీట్ చేయాలి. చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. సో, ఇంటికెళ్ళి మీరు ఎంత వర్క్ చేశారనేది రియల్లీ మ్యాటర్స్. దేనికంటే కాలేజీలో కొంచెం వర్క్ చేయించగలుగుతాం. దేనికంటే ఎక్కువ చెప్పాలి కదా! కానీ ఇంటికెళ్ళిన తర్వాత ఒక 1 అవర్, 1 ½ అవర్ బ్రేక్ ఇయ్యాలి అందుకనే. 5:20 దాకా విన్నారు. అప్పుడు వెంటనే అప్పుడు చదివితే రాదు. ఒక 1, 2 అవర్స్ బ్రేక్ ఇచ్చి అప్పుడు చదివారనుకోండి, అప్పుడు బ్రహ్మాండంగా వస్తుంది. అర్థం గాని మర్నాడు తీసుకొచ్చి క్లాస్‌లో అడిగి చెప్పించుకోవాలి. చాలా ఈజీ మెథడ్. ఫాలో అయితే ఈజీ మెథడ్. ఓకే. అర్థమైంది. ఆ! ఈ మోడల్‌లో నేను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తా. ఇప్పుడు మీరు చేయాలి. నేను ఆ వర్క్ షీట్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ నేను ఒకటి కూడా నేను చెప్పను. ఆ మోడల్స్‌లోవి నేను చెప్తాను. అవి మళ్ళా మీరు ట్రై చేయండి చేయటానికి. ఓకేనా కన్నా? ఈరోజు మంచి మంచి ప్రాబ్లమ్స్ చేద్దాం. టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24/7. Tan A is equal to 24/7. A is not in the third quadrant. A is not in the third quadrant. A is not in the third quadrant. Then find the value of 50 sin A plus 25 cos A divided by 24 cosecant A minus 48 secant A. ఒక నిమిషం టైం ఇస్తాను. మీరు చేయగలుగుతారా చూద్దాం. చూద్దాం. మీరు ట్రై అయితే చేయండి. రాకపోతే నేను చెప్తాను. రాకపోతే చెప్తాను. అన్ని మోడల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారక్కడ. 5 మోడల్ సమ్స్. ఓకే. నేను చేయిస్తాను. చెప్తాను. మీరట్లా అడగటం దాకా మీ డ్యూటీ. చేయించడం నా డ్యూటీ. ఫస్ట్ ఏమని రాయాలి నాన్న? అక్కడ రాయాలి కింద. వి నో థట్ tan is positive. Tan is positive in first and third quadrant. In first and third quadrants. But angle A is not in the third quadrant. Angle A is not in the third quadrant. Implies angle A is in first quadrant.
Angle A is in first quadrant. Okay, first అది డిసైడ్ చేయాలి ఎక్కడ ఉందో. Angle A belongs to Q1. So tan A 24 ఇది 7. Hypotenuse is 25. Pythagoras theorem 24/7. Hypotenuse is 25. So we know that in first quadrant all the trigonometric ratios are positive. All the trigonometric ratios are positive. Therefore sin A ఎంతనన్నా 24/25, cos A 7/25, secant A 25/7, cosecant A 25/24. 25/24. ఈ క్యాలిక్యులేషన్ చేయాలా? నా క్యాలిక్యులేషన్ అక్కడి దాకా రాయడం అందరు చేస్తారు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసి ఫైనల్ ఆన్సర్ కరెక్ట్ ఎవరికి వస్తుందో అది చూద్దాం. చాలా మందికి క్యాలిక్యులేషన్లోనే పోతుంది. క్యాలిక్యులేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్స్ జాగ్రత్తగా చేయాలి బుడ్డి. జాగ్రత్తగా చేయాలి. Question: tan A is equal to 24/7 and angle A is not in the third quadrant. Kushi, tan A is equal to 24/7. Angle A is not in the third quadrant. Then find the value of 50 sin A plus 25 cos A by 24 cosecant A minus 48 secant A. So first ఏమని రాయాలా? We know that tan is positive in first and third quadrant. Since angle is not in the third quadrant, angle belongs to first quadrant. Angle belongs to first quadrant. Angle belongs to first quadrant. In first quadrant, all the trigonometric ratios are positive. In first quadrant, all the trigonometric ratios are positive. ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా ఆన్సర్ వచ్చిందా? నిత్య, శ్రేహస్, అభిలాష్, రాహుల్, అవినాష్, సాయి వివేక్, మిథున్ రెడ్డి, పవన్, సాహితి, కళ్యాణ్ కార్తిక్, జిఎల్ శృతి, రిషిత, వినాయక్, పూర్ణ సాయి. ఎవరికన్నా వచ్చిందా? దీక్షితకి ఆన్సర్ 7 వచ్చిందట. చూద్దాం. ఒకళ్ళకు 7 వచ్చిందట. పవన్ సాయి -11/25, అభినవ్ 77/255, ఎలిజబెత్ -11/29, -11/205, దత్త 9/41. చూసారా, నేను చెప్పింది ఇదే. ఒకటే క్వశ్చన్కి 77/205. చాణక్య, ఈ ఒక్క క్వశ్చన్కి ఇన్ని ఆన్సర్లు చూడండి. ఒక్క క్వశ్చన్కి ఇన్ని ఆన్సర్లు. చూడండి, ఒక్క క్వశ్చన్కి ఎన్ని రకాల ఆన్సర్స్ వచ్చినాయో చూడండి. 55/146. చూడండి, మీకు ఎక్కడ పోతుందో తెలిసింది కదా. ఇవన్నీ అర్థమవుతున్నాయి, కానీ మీకు క్యాలిక్యులేషన్ పార్ట్లో పోతోంది.
అది ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే అంత బాగొస్తుంది. సో 50 ఇంటూ 24/25 ప్లస్ 25 ఇంటూ 7/25 divided by 24 into cosecant A. 25/24 minus 48 into 25/7. 24 cancel. ఇక్కడ 2s ఇది cancel. సో ఇక్కడ 48 plus 7 55. Numerator is 55 by denominator చూడండి 25 minus 48 into 25/7. సో ఇమ్మీడియట్గా అందరు చేసేసేది ఏం చేస్తారంటే 48 into 25 మల్టిప్లై చేసేస్తాం ఫాస్ట్గా. కాస్త కామన్ సెన్స్ యూజ్ చేయాలా. అరే ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఈ రెండిట్లోంచి మనం 25 కామన్ తీయచ్చు. సి ఈ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ రావాలా. ఎవరైతే ఇష్టపడి చేస్తున్నారో వాళ్ళకి వస్తుంది. ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేస్తే వస్తుంది. ఓకే, 25 కామన్ తీసామనుకోండి, 1 minus 48/7. ఇఫ్ యూ టేక్ ఎల్సిఎం 7 minus 48/7. ఓకే, 5 5s 5 11s 5 5s 5 11s. సో ఇది న్యూమరేటర్లోకి తీసుకెళ్తే ఏమవుతుంది చూడండి. ఇది న్యూమరేటర్లోకి తీసుకెళ్తే ఏమవుతుందో చూడండి. 11 into 7 by 5 into minus 41. ఇంతేనా? క్యాలిక్యులేషన్స్ జాగ్రత్తగా చూడండి. క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూడండి. ఆ క్యాలిక్యులేషన్లో నేను ఒక చోట తప్పు చేశాను, చెప్పండి ఎక్కడ తప్పు చేశానో. ఆ క్యాలిక్యులేషన్లో నేను ఒక చోట తప్పు చేశాను, ఎక్కడ చేశానో చెప్పండి. రామ్ సౌగంద్, ఓకే, అభిలాష్, నాన్న శబరీష్ సైన్ చూడరా, శబరీష్ సైన్ చూడు, భరత్, దత్తా, అరే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ రావాలరా. అరే బుడ్డిగాళ్ళు, క్యాలిక్యులేషన్ పార్ట్, క్యాలిక్యులేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ బుడ్డిగా. క్యాలిక్యులేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నారా. మీకు ప్రాబ్లం చెప్పేసేయచ్చు, కానీ మీరు తర్వాత క్యాలిక్యులేషన్ చేయలేకపోతున్నారు. వచ్చిందా? ఇంకో ప్రాబ్లం ఇస్తాను చేస్తారా? ఇంకో ప్రాబ్లం ఇస్తాను చేస్తారా? చేయండి. secant A is equal to 5/3. సింపుల్ క్యాలిక్యులేషన్ ఇస్తున్నానన్న, చాలా ఈజీగా ఇస్తున్నా. 5/3 and A is not in first quadrant. A is not in first quadrant. Then find the value of
3 tan A plus 11 cot A by 7 sin A minus 13 cosecant A. ఇది చేస్తే మీరు గ్రేట్. ఇది చేస్తే మీరు గ్రేట్. Secant A is equal to 5/3 and A is not in first quadrant. China, first time and Nana, we know that secant A is a positive in first and fourth quadrants. First and fourth quadrants, correct? Secant, is it positive in first and fourth quadrants? Kalyan, Karthik, Bharat, Mahija, Chepandi, is it secant A is a positive in first and fourth quadrants? Correct na? Okay, correct. But given that it is not in first quadrant, therefore angle A is in which quadrant? Fourth quadrant. Therefore angle A is in fourth quadrant. Fourth quadrant. ఇంకా మీరు చేయాలి. చూద్దాం ఎవరన్నా ఒక్కళ్ళు ఆన్సర్ చెప్తారేమో. ఒక్కళ్ళన్నా చేస్తారేమో చూద్దాం కరెక్ట్ గా. ఇప్పుడు ఎన్ని రకాల ఆన్సర్లు వస్తాయో కూడా చూద్దాం. ఎన్ని రకాల ఆన్సర్లు వస్తాయో కూడా చూద్దాం. ఇప్పుడే చూడండి ఎన్ని ఆన్సర్లు వచ్చినాయో. 245/213, 245/437, దత్తసాయి, భవ్య, ఒకళ్ళకు మైనస్ సైన్ వచ్చింది. ఎన్ని రకాల ఆన్సర్లు చూడండి. చాణుక్య -245/213, ఎహాబ్, లోహిత, విక్టర్ నెల్సన్, ఫాస్ట్ గా చేయాలి. -245/213, -245/213, శ్రీకర్, యశ్వంత్ చేస్తున్నారా?
కళ్యాణ్ కార్తీక్ ఎంత వచ్చిందిరా? నువ్వు ఆన్సర్ ఎంత వచ్చిందో పెట్టు. కళ్యాణ్ కార్తీక్. మీరన్ సహస్ర చేస్తున్నావా బుడ్డి? ఎంత వచ్చిందో ఆన్సర్ పెట్టాలి. రిషిత -245/213. పవన్ సత్య -5/23 భరత్ -245/5/23 అట. తనిష్క 1 వచ్చింది ఆన్సర్. చూసారా, ఒక్క ప్రాబ్లంకి ఇన్ని ఆన్సర్లా? ఒక్క ప్రాబ్లంకి ఇన్ని ఆన్సర్లా? ఒక్క ప్రాబ్లంకి ఇన్ని ఆన్సర్లు వస్తున్నాయా? ఇచ్చిన నా చేత చేయించకూడదురా, మీరు చేయాలరా. సో యాంగిల్ ఏ బిలాంగ్స్ టు Q4, fourth quadrant. Right angle triangle, hypotenuse is 5, adjacent side is 3, opposite side is 4. So tan A is equal to, in fourth quadrant, sin, tan, cot, cosecant, all are negative. -4/3 cot A, -3/4 sin A, -4/5 cosecant A, -5/4. Okay. 3 tan A అంటే -4, 11 cot A -33/4 divided by 7 sin A -28/5, 13 cosecant A, minus into minus plus 65/4. ఇంతేనా? చూడండి జాగ్రత్తగా, జాగ్రత్తగా చూడండి బుడ్డి, జాగ్రత్తగా చూడండి. అంతేనా? అంతేనా? అరే ఇప్పుడు హర్షవర్ధన్ -107/103, ఇది ఇంకో కొత్త ఆన్సర్. రామ్ చరణ్ 240/213. ఒక్క క్వశ్చన్కి ఎన్ని ఆన్సర్లు రా? అరే ఒకటే క్వశ్చన్ రా, ఎన్ని ఆన్సర్లు వస్తున్నాయి రా? JM1, JM2, JM3 ఆన్సర్స్ పెట్టాలి. JM1, JM2, JM3 ఆన్సర్స్ పోస్ట్ చేయాలి. ఇక్కడ వీడికి ఇంక కొత్తది వచ్చింది, -245/117 వచ్చింది. ఇంతకీ ఎవరిది కరెక్ట్? LCM తీసుకుంటే ఇక్కడ 4 LCM -16 -33/4 డివైడెడ్ బై ఇక్కడ LCM 5 into 4, 5 into 4, 4తో మల్టిప్లై చేస్తే -112 ప్లస్ ఇక్కడ దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 325. జాగ్రత్తగా చూడండి. ఈ 4 క్యాన్సిల్. న్యూమరేటర్ ఏమవుతుంది? -49. దిస్ 5 goes to numerator by 325 -112. ఎంత వస్తుంది నాన్న? 213 వస్తుందా? చూడండి. సో న్యూమరేటర్లో మల్టిప్లై చేస్తే -245 వస్తుందా? చూడండి. ఇది ఎవరికన్నా వచ్చిందా? చూడండి. ఇది ఎవరికన్నా వచ్చిందా? చూడండి. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి. అరే బుడ్డిగాళ్ళు, క్యాలిక్యులేషన్ రా, క్యాలిక్యులేషన్ రా. నిశ్చల్ 26/5 ఎట్లా వచ్చిందిరా? నిశ్చల్
26/5 ఎట్లొచ్చిందిరా? మేధాంష్ మేధాంష్ ఎలారా? క్యాలిక్యులేషన్స్ రాకపోతే ఎలారా? ఎడిషన్స్ నేనేమన్నా మిస్టేక్ చేశానేమో చెక్ చేయాలి. క్యాలిక్యులేషన్ పార్ట్ నా చేత చేయించొద్దురా, ఇది మీరు చేయాలిరా. కాన్సెప్ట్ దాకా నేను చెప్పొదిలితే క్యాలిక్యులేషన్ మీరు చేయాలిరా. ఇంకా ఎడిషన్స్ మల్టిప్లికేషన్ నేను చెప్పకూడదు బుట్టిగా. రైట్ డౌన్ చిన్న బిట్స్. ఫస్ట్ ప్రాబ్లం ఈరోజు బాగుంటాయి. ఏ అండ్ బి ఆర్ కాంప్లిమెంటరీ. A and B are complementary. Then find the values of first bit sin square A plus sin square B. Second bit cos square A plus cos square B. Third bit tan A into tan B. 3 bits. Given that A and B are complementary. A and B are complementary. We know that if A and B are complementary, A plus B is equal to 90 degrees. If A and B are complementary, A plus B is equal to 90 degrees. So B is equal to ఏమని 90 minus A. ఇప్పుడు ఫస్ట్ బిట్ చూడండి, sin square A plus sin square B అంటే ఏమని రాయొచ్చు? 90 minus A. 90 minus A. What is sin 90 minus A? Cos A. Sin 90 minus A is what? Cos A. Square ఉంది కదా, సో అదేమవుతుంది? sin square A plus cos square A, which is equal to 1. జాగ్రత్తగా చూడండి. A and B are complementary implies A plus B is equal to 90 degrees. That is B is equal to 90 minus A. Sin square A plus sin square B అంటే 90 minus A. Sin 90 minus A అంటే cos A whole square ఉంది కనుక cos square A. సెకండ్ బిట్ చేస్తున్నాను చూడండి, cos square A plus cos square 90 minus A. cos 90 minus A is sin A. సో ఏమొచ్చింది సెకండ్ బిట్? cos 90 minus A sin A. సో cos square A plus sin square A, that is equal to 1. థర్డ్ బిట్ చూడండి అన్న, సో tan A into tan B. B అంటే ఏమని రాస్తాం? 90 minus A. tan 90 minus A is cot A. సో tan A into cot A, that is equal to 1. ఎంతమందికి అర్థమైంది ఈ బిట్ చూడండి. ఈ బిట్ ఎంతమందికి అర్థమైంది చూడండి. అర్థమైనయా? నిజంగా అర్థమైందా? పక్కా చెరిపేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్కనా
ఇప్పుడు కొంచెం చాలామంది పైలల్లో కష్టం అంటున్నారు. పైలల్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో కూడా మనము చూద్దాం. రెడీనా? tan π/12 ఇంటూ tan π/12 ఈజ్ ఈక్వల్ టు డాష్. చాలా చిన్నది. tan π/12 ఇంటూ tan 5π/12. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇక్కడ ఇచ్చిన యాంగిల్స్ ఏమేమి యాంగిల్స్ ఇచ్చారు నాన్న ఇక్కడ? ఇక్కడ ఏమి యాంగిల్స్ ఇచ్చారు? π/12 అండ్ 5π/12. 5/12 అండ్ 5π/12. ద గివెన్ యాంగిల్స్. ఈ 2 యాంగిల్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది నాన్న? π/12 ప్లస్ 5π/12. 12 ఎల్సిఎం తీసుకుంటే పై ప్లస్ 5π. సో దట్ ఈస్ 6π/12. దట్ ఈస్ π/2. చిన్నా, మనం మొన్న అనుకున్నాం π/2 ఈజ్ నథింగ్ బట్ 90 degrees. పై మీన్స్ 180 degrees. పై అంటే పై రేడియన్స్. పై అంటే 22/7 కాదు, 22/7 రేడియన్స్. 22/7 రేడియన్స్ ఇజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ పై అని రాసామంటే మీనింగ్ ఏంటి? పై మీన్స్ పై రేడియన్స్. పై రేడియన్స్. పై రేడియన్స్ ఇజ్ ఈక్వల్ టు 180 degrees. Okay, here sum of the two angles is equal to π/2. Therefore, 5π/12 can be written as π/2 minus π/12. అర్థమైందా? చూడండి, ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళాం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది చూడండి. tan π/12 ఇంటూ tan 5π/12ని π/2 మైనస్ π/12. π/2 మైనస్ π/2 అంటే 19 అన్న. tan 90 మైనస్ theta cot theta. tan π/12 ఇంటూ cot π/12. tan theta ఇంటూ cot theta. ఆన్సర్ ఈజ్ 1. ఎంతమందికి అర్థమయ్యింది? ఇది ఎంతమందికి అర్థమయ్యింది? నిజంగా అర్థమయ్యిందా? నిజంగా అర్థమయ్యిందా? JM1, JM2, JM3 రెస్పాన్స్ రావట్లేదు. JM1, JM2, JM3 రెస్పాన్స్ రావట్లేదు. JM1, JM2, JM3 గ్రూప్లో రెస్పాన్స్ ఇవ్వాలి. గ్రూప్లో రెస్పాన్స్ ఇవ్వాలి. పక్కా? ఇలాంటివే ఇస్తా ఇంకా చేయిస్తా. రెడీనా? tan π/10 ఇంటూ tan π/10 tan 3π/10 ఇంటూ tan 5π/10. 5π వద్దు, tan 2π/10 into tan 4π/10 is equal to dash. ఇది π/10 కాస్త మైండ్లో యాడ్ చేసుకోగలగాల. ఇది 4π/10 యాంగిల్స్.
పక్కన యాడ్ చేసుకోవాలా. అంతేగాని టాన్ కామన్ తీసి యాంగిల్స్ యాడ్ చేయటం కాదు. మైండ్‌లో అసలు యాంగిల్స్ ఏమేమున్నాయి. ఇక్కడ π/10 ప్లస్ 4π/10 యాడ్ చేస్తే ఎంతొస్తుంది నాన్న? 5π/10 దట్ ఈస్ π/2. అలానే 2π/10 ప్లస్ 3π/10 ఇది కూడా ఎంత నాన్న? 5π/10 అంటే π/2. చూడండి ఎలా రాస్తున్నానో. tan π/10 యాజ్ ఇట్ ఈస్ ఇంటూ tan లాస్ట్ టర్మ్ ఇక్కడ రాస్తున్నాను. నాన్న tan సెపరేట్ π/10 సెపరేట్ కాదు. tan π/10 అనేది ఒక టర్మ్. tan ఆఫ్ tan అనే ఫంక్షన్ పక్కన యాంగిల్ ఉంటేనే దానికి వాల్యూ. ఒట్టిగా tan అంటే దానికి వాల్యూ ఉండదు. tan తీటా ఇక్కడ తీటా π/10 అలా అన్నమాట. tan 4π/10 ఏమని రాయొచ్చు చెప్పండి? π/2 మైనస్ π/10 అర్థమైందా ఎలా వచ్చిందో? 4π/10 ఇగో ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళాం. π/2 మైనస్ π/10 స్పీకర్ అర్థమవుతుందా? tan 2π/10 ఇంటూ 3π/10 ఏమని రాసుకోవచ్చు చెప్పండి? tan π/2 మైనస్ 2π/10. చిన్న కొంతమంది tan రాయట్లేదు. రెండిట్లో కలిపి ఒకటే tan రాస్తున్నారు. అది కరెక్ట్ కాదు. tan ఆఫ్ దట్ యాంగిల్. యాంగిల్ లోపల ఉన్న యాంగిల్‌ని ఆ విధంగా రాసుకుంటున్నాం. tan π/10 tan π/2 అంటే 90. tan 90 మైనస్ తీటా cot తీటా cot π/10. ఇది ఒక బ్రాకెట్ పెట్టుకుంటున్నాం. దేనికి? tan ఇంటూ cot 1 అవుతుంది కదా అని. ఇంటూ tan 2π/10 ఇంటూ tan 90 మైనస్ తీటా cot తీటా cot 2π/10 మళ్ళా tan తీటా ఇంటూ cot తీటా మళ్ళా 1 ఇంటూ 1 ఆన్సర్ ఈజ్ 1. ఆన్సర్ ఈజ్ 1. జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా చూడండి. అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? నిజంగా ఏది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కన్నా? ఏ ప్రాబ్లమ్ రా బుడ్డిగా? ట్విస్టా? ఏది చెప్పాలిరా? ఏది చెప్పాలిరా? దత్త సాయిరామ్. జాగ్రత్తగా చూడన్న. సాయిరామ్ చూడు ఇక్కడ ఇచ్చిన యాంగిల్స్ ఏమేంట్రా నాన్న? π/10, 2π/10, 3π/10, 4π/10. అరే π/10 ప్లస్ 4π/10 యాడ్ చేస్తే 5π/10 అంటే π/2 అవుతుంది. అలానే 2π/10, 3π/10 యాడ్ చేస్తే 5π/10 π/2 అవుతుంది. ఓహో! ఆ టర్మ్స్‌ని పక్కన రాసుకుందాం. tan π/10 యాజ్ ఇట్ ఈస్. tan 4π/10ని tan ఆఫ్ యాంగిల్ 4π/10ని ఏమని రాసుకోవచ్చు? 4π/10 అంటే π/2 ఈ టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్తే π/2 మైనస్ π/10. అలానే tan 2π/10 3π/10 ఏమని రాయొచ్చు? π/2 మైనస్ 2π/10. tan 90 π/2 అంటే 90 degrees. పై అంటే 180 degrees. π/2 90 degrees. tan 90 మైనస్ తీటా cot తీటా cot π/10. అలానే tan 2π/10 tan 90 మైనస్ తీటా cot తీటా cot 2π/10. tan తీటా ఇంటూ cot తీటా 1. ఇక్కడ కూడా సేమ్ యాంగిల్స్. tan తీటా ఇంటూ cot తీటా ఈజ్ 1. సేమ్ యాంగిల్స్ ఉన్నప్పుడు tan into cot, that value becomes what? 1.
హౌ tan కన్వర్టెడ్ ఇంటూ కాట్ అంటే మరే బుడ్డి ఖుషి tan 90 మైనస్ థీటా tan 90 మైనస్ థీటా ఖుషి tan 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా ఇక్కడ π/2 అంటే 90 డిగ్రీస్ π/2 రేడియన్స్ అన్నమాట పై రేడియన్స్ ఈజ్ 180 డిగ్రీస్ పై రేడియన్స్ ఈజ్ 180 డిగ్రీస్ π/2 అంటే 90 డిగ్రీస్ tan 90 మైనస్ థీటా ఫార్మ్ tan 90 మైనస్ థీటా that is cot theta that is cot theta పక్కా పక్కా ఓకే నాన్న కన్వర్ట్ చేసుకోవచ్చు నాన్న యాంగిల్స్ లోకి ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు చేసుకోలేకపోతే కాదు సపోజ్ 5/11 అని ఇచ్చాడు అప్పుడు ఎలా కన్వర్ట్ చేస్తావు 5/11 అని ఇస్తే ఎలా కన్వర్ట్ చేస్తావు 5/7 అని ఇస్తాడు ఎలా కన్వర్ట్ చేస్తావు సో వాటిని దాంట్లో ఉంచి కూడా నేర్చుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఇస్తాను చూడండి cos π/7 plus cos 2π/7 plus cos 3π/7 plus cos 4π/7 plus cos 5π/7 plus cos 6π/7 is equal to dash. నన్న ఇలా ఇచ్చినప్పుడు అరే వాట్ ఆర్ ద స్టాండర్డ్ యాంగిల్స్ 90 180 270 360 ఇవి కదా సో మనము చెక్ చేసుకోవాలి అరే ఏమన్నా యాడ్ చేస్తే 90 అవుతుందా ఏమన్నా యాడ్ చేస్తే 180 అవుతుందా అలా 180 అంటే అర్థం ఏంటన్నా పై రేడియన్స్ పై అంటే పై రేడియన్స్ ఈజ్ 180 డిగ్రీస్ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి ఇలా నెంబర్ చూడంగానే మనకు ఐడియా రావాలా అరే ఇది π/7 అరే ఇది 6π/7 ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే పై అవుతుంది నేను ఒట్టిగా బోర్డు మీద రాస్తున్నా కానీ మీరు రాయకూడదు యాక్చువల్ గా π/7 + 6π/7 పై అరే అలానే 2π/7 + 5π/7 is equal to పై అలానే 3π/7 + 4π/7 అరే పై అయింది వెంటనే చూడండి ఎలా రాస్తున్నాను cos π/7 + cos 2π/7 అంటే పెద్దగా ఉన్న యాంగిల్స్ ని చిన్నగా కన్వర్ట్ చేసుకుంటున్నాం cos 3π/7 plus cos 4π/7 4π/7 అంటే ఏమని రాయొచ్చునన్నా π - 3π/7 plus cos 5π/7 ఏమని రాయొచ్చునన్నా π - 2π/7 plus cos 6π/7 ని π - π/7 జాగ్రత్తగా చూడండి సో దట్ ఈస్ cos π/7 plus cos 2π/7 plus cos 3π/7 cos 180 minus theta పై అంటే 180 కదా cos 180 minus theta minus cos theta
మైనస్ కాస్ 3π/7. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి కాస్ π మైనస్ θ మైనస్ కాస్ 2π/7 మైనస్ కాస్ π/7. cos 2π/7 cos 2π/7 cancel, cos 3π/7 cos 3π/7 cancel, cos π/7 cos π/7 cancel. So final answer is 0. ఇది అర్థమయ్యిందా? ఇది అర్థమయ్యిందా? పక్కా. ఇది ఎంతమందికి అర్థమైంది? నాన్న శాంతి స్తనం. నాన్న ఇందాకటి ప్రాబ్లంలో π/2 అంటే 90 degrees. 90 degrees. tan 90 minus theta. tan 90 minus theta వాల్యూ ఎంత? cot theta. tan 90 minus theta cot theta. cot 90 minus theta tan theta. ఆ టాబ్యులర్ ఫామ్ నాన్న. నిజంగా అర్థమైందా? నిజంగా అర్థమైందా? మళ్ళా అదేరా tan 90 మైనస్ θ అంటే ఫార్ములా రాసాం కదా బుడ్డి cot θ. cot 90 మైనస్ θ tan θ. నెమ్మదిగా రా. నిజంగా చేయగలుగుతారా? tan 10 degrees, tan 20 degrees, tan 30 degrees, tan 40 degrees into tan 50 degrees into tan 60 degrees into tan 70 degrees into tan 80 degrees is equal to dash. is equal to dash. కొంచెం ఆలోచన పెరగాలేనన్నా. కొంచెం ఆలోచన పెరగాలి. అరే ఏమిచ్చాడు ఇక్కడ యాంగిల్స్ 10 20 30 40 50 60 70 80 90. సో ఇక్కడ 10 degrees ఉంది, ఇక్కడ 80 degrees ఉంది. అరే 80 + 10 యాడ్ చేస్తే 90 అవుతుంది రోయ్. అలానే 20 70 అరే యాడ్ చేస్తే 90, 30 60 యాడ్ చేస్తే 90, 40 50 యాడ్ చేస్తే 90. అంతే కదా? చూడండి జాగ్రత్తగా. tan 10 degrees as it is, tan 20 degrees as it is, tan 30 వాల్యూ నాకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేసుకుంటా అంటే చేసుకోండి. 1/√3 ఇంటూ tan 40 degrees tan 50 degrees ని 90 minus 40. ఎందుకు రాసుకుంటున్నాం? సమ్ ఆఫ్ దిస్ టూ యాంగిల్స్ ఈజ్ 90. ఇందాక మనము ఆ వర్డ్ చెప్పకుండా ఒక ప్రాబ్లం చేయించాం చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ కాంప్లిమెంటరీ tan a ఇంటూ tan b 1 అని చూసాం చూడండి. అది ఫార్ములా లాగా యాక్చువల్గా గుర్తుంచుకోవచ్చు. లేదా అరే 40 + 50 అయితే స్టాండర్డ్ యాంగిల్ 90, 50 అంటే 90 minus 40. tan 60 వాల్యూ తెలుసు √3, tan 70ని 90 minus 20, 80ని 90 minus 10. ఈ √3 క్యాన్సిల్. జాగ్రత్తగా చూడండి. tan 10 tan 20 tan 40 tan 90 minus theta cot theta. ఫార్ములా బుడ్డిగా tan కాటలోకి ఎలా వెళ్ళింది అనకూడదు. tan 90 minus theta ఫార్ములా cot theta
మనం ఫస్ట్ దానికి ఒకసారి ట్రయాంగిల్‌లో కూడా చూపెట్టాను ప్రూఫ్. ఓకే. tan 90 - 20 cot 20 tan 90 - 10 cot 10 cot 10 into tan 10 cancel 1 tan 20 into cot 20 cancel 1 tan 40 into cot 40 cancel 1. So answer is 1. నిజంగా అర్థమయ్యిందా? నిజంగా అర్థమయ్యిందా? పక్కా అర్థమయ్యిందా? ఈరోజు కొంచెం ఎక్కువ అయినట్లు అనిపిస్తుందా? కానీ నెమ్మదిగా చేస్తూ స్పీడ్ ఇంప్రూవ్ చేయాల్సిన మనం 1 అవర్ క్లాస్‌లో కనీసం ఒక 20, 25 లెక్కలు చేయగలగాలిరా? 20, 25 ప్రాబ్లమ్స్ చేయగలగాలిరా? అన్ని ప్రాబ్లమ్స్ చేయాలిరా బుడ్డిగా. నాన్న రేపు సండే కానీ రేపు ఒక్కరోజు క్లాస్ పెట్టుకుందాం. దేనికంటే అప్పుడు బేసిక్స్ ఇంకొన్ని బాగా వస్తాయి నాన్న. ఓకే. ఏమనుకోకండి. రేపు సేమ్ టైం మార్నింగ్ క్లాస్ పెట్టుకుందాం. పొద్దున పూట లేవాలి. క్లాస్ పెట్టుకుందామా? నాన్న అభిలాష్ tan 30 cot 30 రాయలేదు అంటే అది రాసుకొని క్యాన్సిల్ చేయొచ్చు. నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను నాన్న. నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే. మార్చుకోవచ్చురా అభినవ్ రెడ్డి. అలా మార్చుకోవచ్చు. రేపు మార్నింగ్ సేమ్ టైం పెట్టుకుందామా? రేపు మార్నింగ్ సేమ్ టైం పెట్టుకుందామా? ఓన్లీ మ్యాథ్స్ క్లాస్. ఓన్లీ మ్యాథ్స్ క్లాస్. ఓన్లీ మ్యాథ్స్ క్లాస్. JM1, JM2, JM3 అడ్వాన్స్ రెస్పాన్స్ ఇస్తే రేపు ఓన్లీ మ్యాథ్స్ క్లాస్ పెట్టుకుందామా ఈ బేసిక్ ట్రిగ్నోమెట్రీ మీద? నాన్న మీరు రిజిస్టర్ కాని వాళ్ళందరూ మన వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిపోవాలా. sharathonlineclasses.comలో రిజిస్టర్ అయిన తర్వాత మీరు కోర్సు సెలెక్ట్ చేసుకుంటే కార్ట్‌లోకెళ్తుంది. కార్ట్‌లో మీరు ప్రొసీడ్ చెక్‌ఔట్ అని కొడితే మీది యాక్టివేట్ అయిపోతుంది ఒక హాఫ్ ఎన్ అవర్‌లో. సో టైం ఉన్నప్పుడు దాంట్లో ఉన్న రికార్డింగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉండాలి నాన్న. ఇంకా మనకి అడ్వాంటేజ్ అవుతుందిరా బుడ్డిగా. ప్లీజ్ మీరు కోఆపరేట్ చేస్తే ఎంత దాకన్నా వెళ్ళొచ్చు. ఓకే. సేమ్ టైం పెట్టుకుందాం నాన్న. పొద్దునే పెట్టేసుకుందాం. ఓకే బుడ్డి. పొద్దున్న లేచి మంచి ఎక్సర్సైజ్ చేసి రెడీ కండి. ఓకే నాన్న. ఆల్ ద బెస్ట్ రా.